ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నైట్ కదా అండి జరిగింది. మార్నింగ్ నుండి బాగానే ఉన్నారా? ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందని కానీ, లేదంటే నీరసంగా ఉండడం కానీ అలా ఏమైనా ఉందా? లేదండి, ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్‌గా బిజీ షెడ్యూల్‌లో భాగంగా లేట్ వచ్చారు. మార్నింగ్ 4:00 వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 4:00కి. సరే నైట్ మొత్తము నిద్ర అటు ఇటు ఉంటుంది కదా అని నేను పడుకొని అని ఒక 8 వరకు ఫోన్ కూడా కొంచెం సైలెంట్లో పెట్టి ఇట్లా పక్కకి జరిపి పెట్టి 8 తర్వాత లేసారు. అమ్మో ఇంత కామన్గా ఎర్లీగా ఎప్పుడప్పుడు ఇట్లుండే వాళ్ళు ఈ టైం అయిందా అంటూ లేచిన వెంటనే వీళ్ళు రావడము, ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి కింద వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని కలవడం, అలా ఒక 12 వరకు అలా అయింది. 12:00 లంచ్ చేశారు. ఎందుకో తెలీదు, నేనే వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తానని ఆ రోజు స్కూల్కి వెళ్ళి పాప బాబును పికప్ చేసుకొని తీసుకొచ్చారు. ఎప్పుడు లేనిది అంటే ఇప్పుడు ఎలక్షన్ టైము, అంతకుముందు దశాబ్ది ఉత్సవాలు కూడా హడావిడి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది, చాలా బిజీగా ఉంటుంది. రేపు ఏకాదశి, రేపు ఒక్కరోజే టైం ఇస్తా ఎక్కడికన్నా వెళ్దాము అన్నారు. మళ్ళీ ఎలక్షన్ వరకు టైం ఇవ్వను, మేబీ నువ్వు కూడా బిజీ అవుతుండొచ్చు ఎలక్షన్లలో అని అన్నా. నేను అనుకున్నాను మనకు టైం ఇచ్చేదే చాలా అది కదా. హడావిడిగా పిలిచిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. యాక్టివ్గా ఉన్నారు, జర్నీలో కూడా మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్ తోటి జోకులు వేశాడు. మా వెంట వచ్చే గన్మెన్ లేకుంటే మా ఇంట్లో ఉండే అబ్బాయి పిఆర్ అందరం కలిసే వెళ్ళాము. అక్కడ కూడా ఒక దగ్గర వెహికల్ ఆపి వాళ్ళు టీ తాగుతారు కదా, తాగే క్రమంలో కూడా వాళ్ళతోటి ఇంకెంతసేపు అది ఇది అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడారు. బిఫోర్ 15 minutes ముందు వరకు కూడా మాట్లాడారు. మాట్లాడి పడుకున్నారు. రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఎదురుగానే ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ విగ్రహాలు కూడా ఫస్ట్ మేమే ప్రతిష్ఠించినాం. ఇట్లా కూర్చుంటే అట్లా గుట్ట కనిపిస్తుంది, ఆ గుట్ట మీద ఎవ్రీ ఇయర్ నేను బోనం చేస్తాను. నేను ప్రతిరోజు నాకు రెండు ఒకటి ఆ మెమరీస్ గుర్తుకొచ్చి నేను ఏడ్చి ఆ బాధను తట్టుకునేలా నాకు నేను ధైర్యం చెప్పుకోవడం, 2 బయటికి వెళ్ళి పని చేయడం, ఇవి 2. సో మార్నింగ్ ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో నైట్ 12 దాటింది, మళ్ళీ లేవరు, తొందరగా లేద్దాం టెంపుల్కి ఎర్లీకి వెళ్తే బాగుంటుంది, అలా కూడా మాట్లాడుకున్నాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఏదో సినిమాలలో కనుక కాలం హింట్ ఇచ్చినట్టే అయింది. ఎందుకంటే సాయి రెగ్యులర్గా మేము అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత అది సక్సెస్ అయిందా, పబ్లిక్ ఎంతమంది వచ్చారు, ఎలా ఉంది రియాక్షన్, ఏం సాంగ్ పాడిర్రు, ఏ విషయాలు చెప్పిర్రు, ఎక్కడన్నా చిన్న చిన్న ఏదన్నా ఉన్నా పాజిటివ్ మాట్లాడుకుంటాం, నెగిటివ్ మాట్లాడుకుంటాం. అయినా కూడా ఆ రోజు అన్ని విషయాలు ఎందుకు మాట్లాడిర్రో నాకు అర్థం కాలేదు. అంటే అన్ని విషయాలు ఎంత టైం మాట్లాడు? 2.5 hours మాట్లాడుకున్నాం. ఇట్లా కూర్చొని, అది పొలంలో కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం కదా, ప్రశాంతంగా ఉంటుంది కదా, నవార మంచం బయట వేసుకొని కూర్చొని అన్ని విషయాలు చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను. మధ్య మధ్యలో నేను కూడా జోక్యం చేసుకొని అవి మాట్లాడుతూ ఉన్నాను.